ఇండియన్ డైరెక్టర్స్లో మరే దర్శకుడికి లేని క్రేజ్ ప్రశాంత్ నీల్కుంది. అతని శైలి, హీరోయిజం జంజీ ఆడియన్స్కు చాలా ఇష్టం. అంతేకాదు సినిమా మొత్తం డార్క్ టోన్లో కనిపించడం కూడా నీల్ మూవీస్కు మరింత కొత్తదనం తెచ్చిపెట్టింది. కానీ ఎంతకాలం అని అదే టోన్ రిపీట్ చేస్తాడు? అందుకే డ్రాగన్ కోసం రూట్ మార్చుతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలు అంతా ఒక ఎత్తు, డార్క్ టోన్లో స్టోరీ నరేషన్ మరో ఎత్తు. ముందు కేజీఎఫ్ సిరీస్, ఆ తరువాత సలార్ ఇలాగే తెరకెక్కాయి. హీరోయిజం ను కొత్తగా ఎలివేట్ చేశాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందుకోసం చిత్ర యూనిట్ జోర్దాన్ వెళ్లింది. దాదాపు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ షెడ్యూల్ జరగనుంది. మొత్తానికి మొత్తం యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు నీల్ రెడీ అయ్యాడు. మే 20న యంగ్ టైగర్ బర్త్డే ఉంది. ఆ రోజున టీజర్ కానీ టైటిల్ కానీ రివీల్ చేసే అవకాశం ఉంది. కాకపోతే నీల్ గత చిత్రాల దారిలో ఇది బ్లాక్ టోన్ లో కనిపించదు. పూర్తిగా కలర్ఫుల్ గా మెరిసిపోనుంది. ప్రశాంత్ నీల్ అనగానే డార్క్ టోన్ కామన్ అయిపోయింది. ఎన్టీఆర్ చిత్రంతో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నీల్. అందుకు తగ్గట్లే సినిమా మొత్తాన్ని కలర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడట. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ చివరి వారంలో మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే జూన్ లోనే మూవీ వస్తుందా లేదా అన్నది మే 20 టైగర్ బర్త్డే రోజున తేలిపోనుంది. సీజన్ కి తగ్గట్లు సినిమాలు. ఈ రూల్ ఫాలో అయినప్పుడే నిర్మాత 4 కాసులు చూస్తాడు. మొన్నటికి మొన్న సంక్రాంతి సీజన్కు తగ్గట్లు సినిమాలు వచ్చాయి. కొన్ని రికార్డులు తిరగరాశాయి, మరికొన్ని భారీ వసూళ్లను అందుకున్నాయి. ఇప్పుడు సీజన్ మారింది, సినిమాల జానర్ కూడా మారిపోయింది. ప్రేమికుల రోజు కోసం ప్రేమతో నిండిపోయిన సినిమాలన్నీ థియేటర్ వరకు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్ కు వాలంటైన్స్ డే ఉంది. ప్రేమికులు కూడా ప్రేమికుల రోజు సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. అందుకే టాలీవుడ్ కూడా వారి కోసమే కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు విడుదల చేస్తోంది. అందులో యువ హీరోలు నటించిన ప్రేమ కథా చిత్రాలు ఉన్నాయి. కామెడీ చిత్రాలు తీస్తాడు, కానీ అందులో లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. జాతి రత్నాలు, ప్రిన్స్, ఇప్పుడు ఫంకీ అన్నిట్లోనూ ప్రేమ్ కహానీ కామన్. ఈసారి విశ్వక్ కయాదు లవ్ స్టోరీ ఫంకీలో హైలైట్ గా నిలవనుంది. సంతోష్ శోభన్, మానస వారణాసి కలిసి నటించిన కపుల్ ఫ్రెండ్లీ కూడా ఇదే వీకెండ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అశ్విని చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించడం విశేషం. మోడర్న్ రిలేషన్స్ నేపథ్యంలో మూవీ కనిపిస్తుంది. యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేసి నటించిన చిత్రం సీతాపయనం. ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించింది. ప్రేమ, కుటుంబం విలువల నేపథ్యంలో సీతాపయనం తెరకెక్కింది. యువ కథానాయకుడు నిరంజన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ 3 చిత్రాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకు కనెక్ట్ అవుతారు అనేది ఫస్ట్ వీకెండ్ దాటితే తెలుస్తుంది. కోలీవుడ్ చాలా కష్టాల్లో ఉంది. ఎందుకంటే స్టార్ హీరోలందరూ ఫామ్ లో లేరు. అంతో ఇంతో ఫామ్ లో ఉన్న అజిత్ కొత్త సినిమాను ప్రారంభించాలి అంటే నిర్మాత దొరకటం లేదట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా అదే నిజం అంటోంది కోలీవుడ్. అందుకు అజిత్ అడుగుతున్న పారితోషికం మెయిన్ రీజన్ అట. ఇంతకీ ఏమాత్రం అడుగుతున్నాడేంటి అజిత్ అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. తమిళ స్టార్ హీరో అజిత్ కు అక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత ఏడాది అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాట బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక అల్టిమేట్ స్టార్ ఎప్పుడో నటించిన బ్లాక్ బస్టర్ గ్యాంబ్లర్ ఇటీవల అక్కడ రీ రిలీజ్ చేస్తే 14 కోట్లు పైనే వచ్చాయి. రీ రిలీజ్ మూవీస్ లో ఇదో రికార్డ్. తమిళనాడులో ఇంత క్రేజ్ పెట్టుకున్న స్టార్ హీరోకు కొత్త సినిమాను ప్రారంభించేందుకు నిర్మాత దొరకడం లేదంటే మీరు నమ్మగలరా? అందుకే కోలీవుడ్ కూడా షాక్ అవుతోంది. అజిత్ కొత్త చిత్రానికి ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఎంక్వైరీలు ప్రారంభించింది. గత ఏడాది అజిత్ కు గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. వెంటనే అజిత్ కోసం మరో పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడు. కానీ సినిమాను ప్రారంభిద్దామంటే నిర్మాత దొరకడం లేదట. ఒక దశలో టాలీవుడ్ వరకు వచ్చి తెలుగు నిర్మాతలను సంప్రదించారని సమాచారం. అయినా కూడా పని కాలేదట. అందుకు కారణం అజిత్ అడుగుతున్నట్లు ప్రచారం సాగుతోన్న 160 కోట్ల రెమ్యునరేషన్. ప్రస్తుతం అజిత్ అబుదాబిలో కార్ రేసింగ్ లో బిజీగా ఉన్నాడు. రేసింగ్ పూర్తయిన తరువాత కొత్త సినిమాపై అలాగే రెమ్యునరేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దురందర్ తో బాలీవుడ్ కు తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు రణ్వీర్ సింగ్. అంతేకాదు ప్రస్తుతం దురందర్ 2ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. మార్చి 19న దురందర్ సీక్వెల్ తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంగతి పక్కన పెడితే దురందర్ హీరోకు గట్టి షాక్ ఇచ్చాడు డామ్ 3 డైరెక్టర్ ఫర్హాన్. దురందర్ రిలీజ్కి ముందు వరకు డామ్ 3 చేస్తాను అన్నాడు రణ్వీర్ సింగ్. దురందర్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో డామ్ 3 డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఫర్హాన్కు కోపం వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా
40 కోట్లు నష్టపరిహారం కట్టాలి అంటున్నాడు. బాలీవుడ్ మొత్తం కూడా డాన్ 3 కోసం ఎదురు చూస్తోన్న సమయంలో ఈ టీజర్ రిలీజ్ అయింది. రేపో మాపో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుండగా దురంధర్ రిలీజ్ అయి ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. దీంతో డాన్ 3ని లైట్ తీసుకున్నాడు రణ్వీర్ సింగ్. అంతే వేగంగా ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశాడు. మరో కొత్త చిత్రంపై ఫోకస్ పెట్టాడు. దురంధర్ విజయాన్ని చూసుకుని రణ్వీర్ సింగ్ తప్పుకుంటే అప్పటి వరకు డాన్ 3 ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన డబ్బు సంగతి ఏంటి అనేది ఈ సినిమా దర్శకుడు నిర్మాత ఫరాన్ అఖ్తర్ బాధ. షారుఖ్ చేయాల్సిన సీక్వెల్ ఇది. అతను తప్పుకోవడంతోనే దర్శకుడు ఫరాన్ డాన్ 3లోకి రణ్వీర్ ను తీసుకొచ్చాడు. ఇప్పుడు రణ్వీర్ డాన్ 3 కథ బాగోలేదని సినిమా నుంచి తప్పుకున్నాను అంటున్నాడట. అయితే డాన్ 3 కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా అంటే ప్రీ ప్రొడక్షన్, సెట్స్ వర్క్, టెక్నీషియన్స్ కు ఇచ్చిన అడ్వాన్స్ అన్నిటికీ సంబంధించి మొత్తం 40 కోట్ల లెక్క తీసి ఇవి కడితే ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ హ్యాపీగా తప్పుకోవచ్చు అంటున్నాడట ఫర్హాన్. మరి ధురంధర్ హీరో ఏం చేస్తాడో చూడాల్సి ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.